ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. టఫ్ అనిపిస్తుంది. ఎందుకు అంటే టఫ్ అంటే ఒకటి ఇద్దరు బాగా చేయకపోతే టఫ్, ఇద్దరు ఒకేలాంటి వ్యక్తులు అయితే టఫ్, ఇద్దరు బాగా చేస్తే టఫ్. ఎట్లా ఏ కోణంలో టఫ్ అంటే జీవ్యాంజనేయులే గెలుస్తాడని అనుకుంటాం. టఫ్లో నుంచి కొంత ఎడ్జ్తో బయటపడతాడు. ఈయన ఏమన్నా పనులు చేయలేదా మరి జనాలకి ఇష్టమైన? చేశాడు. అదే గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది కదా, గవర్నమెంట్ మీద వ్యతిరేకత. అంటే సంక్షేమ పథకాలన్నీ అమలు చేసామని చెప్పుకుంటున్న గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? వ్యతిరేకత అంటే అందరికీ అందవు కదా పథకాలు. అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉండి మారుతుంది అంటారా, లేకపోతే వీళ్ళ మీద ఏమన్నా ప్రేమ ఉంటుందా? గవర్నమెంట్ వ్యతిరేకత ఉండి మారేది. పల్నాడులో ప్రత్యేకంగా వినుకొండలో జీవి ఆంజనేయులు చేసిన పనుల, లేకపోతే ఇక్కడ కూడా వ్యతిరేకత వల్ల జీవి ఆంజనేయులు గెలుస్తాడు అనిపిస్తుంది? గెలుస్తాడు. అది ఇక్కడ కూడా మన అంటే ఆయన మీద ప్రేమ, ఈయన మీద వ్యతిరేకత అని అంటే మీరు అన్నారు కదా జీవి ఆంజనేయులు అని. అదే గెలుస్తాడు లేండి, జీవి ఆంజనేయులు గెలుస్తాడు. ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? ఆంజనేయులు గారే గెలుస్తారు. ఆంజనేయులు గారే గెలుస్తారా? ఎందుకు అనిపిస్తుంది అట్లా? ఏ లేదు, అతని మీద వ్యతిరేకత బాగుంది. వ్యతిరేకత ఉందా? పనులన్నీ చేశాను నేను, వాటర్ తీసుకొచ్చానని. ఇక్కడ టౌనే కానీ పల్లెటూరులో చేయాలి, అంత ముందు డెవలప్మెంటే కానీ పల్లెటూరులో ఇతను చేసింది ఏం లేదు. టౌన్లో కొన్ని రోడ్లు అలాంటివి చేశాడు కానీ ఆ పార్టీ వాళ్ళకి వ్యతిరేకత బాగా చాలా ఉంది అతనిలో. ఓకే, మొత్తం 5 మండలాలు ఉన్నాయి కదా ఇక్కడ. మండలాల్లో ఏమంత డెవలప్ చేయలేదా ఏంటి? పల్లెటూరులో ఏం పట్టించుకోలేదు. కానీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని చెప్తున్నారుగా. ఏం పథకాలు లబ్ధి పొందేవాడికే కానీ లేనివాడికే లేదు. అది లాస్ట్లో అన్నీ ఆపాడు. ఏమి ఇచ్చాడు? వసతి దీవెనని అన్నీ ఆపాడు. 3 సార్లు వేసాడు. మళ్ళా పెన్షన్లో కట్ చేశాడు. 3,000 ఇస్తాను ఒకసారి. అంటే ఇప్పుడు జీవి ఆంజనేయుల మీద ప్రేమతో గెలిపిస్తారా, లేకపోతే ఈయన మీద వ్యతిరేకత? అతను ఏదంటే అతను ఒకరి మీద లబ్ధి పొందాలి, ఒకరిని నోరు కొట్టడం అలాంటి ఏం లేదు అతను. ఈయన ఏమైనా దోచుకున్నాడు? కొన్ని ఏదో భూ కబ్జాలు అనే అదేదో ఉంది కదా మామూలుగా. ఈసారి వినుకొండలో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? జీవి ఆంజనేయులు గారు గెలుస్తారు. ఎందుకు అంత షూర్గా చెప్పేశారు? షూర్గా చేసే పనులు అలాంటి. ఏం చేశారు? ఆయన ఏం చేశారు? ఈయన ఏం చేయలేదు. బ్రహ్మనాయుడు ఏం చేయలేదు. బ్రహ్మనాయుడు చేసింది అయితే మాకైతే ఏం లేదు, ప్రత్యేకంగా చెప్పాల్సిందిగా ఏం లేదు. ఎందుకంటే వాటర్ సమస్య ఉంటుంది, ప్రధానమైన సమస్య. దాన్ని నేను వాటర్ సమస్య జీవి ఆంజనేయులు గారు 2019కి ముందు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చాడు. ఇట్లా 160 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చాడు. దాన్ని వీళ్ళకి యూజ్ చేసే కూడా చేత కాలేదు. మెయిన్గా అది ఆయన శాశ్వత పరిష్కారం తీసుకొస్తే నేనేదో ఒక 50 లక్షలు పెట్టి చేయించి, నేనేదో ఆంధ్రప్రదేశ్కే ఒక లోన్ మార్క్ తీసుకొచ్చాను, ల్యాండ్ మార్క్గా చేయించానంటూ చెప్పుకుంటున్నాడు. అలా ఏం లేదు చేసింది. జగన్ ఇచ్చిన పథకాలు ఎవరికి వస్తాయి ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ అమ్మఒడి అందరికీ అమలు అన్నాడు, తర్వాత ఒకటికి అన్నాడు, తర్వాత 15 అన్నాడు, 14 అన్నాడు, 13 అయింది. ఇంకా ప్రత్యేకంగా చేసింది లేదు. ఇంకా ఎస్టీ ఎస్సీకి అంటారా, మా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ అంటాడు. ఎస్టీకి ఇచ్చింది ఏం లేదు, ఎస్సీకి ఇచ్చింది లేదు. వాళ్ళకి వచ్చే సబ్సిడీ లోన్స్ పోయినాయి, వాళ్ళకి వచ్చే కార్లు, ఇన్నోవా కార్లు అలాంటివి ఇవి ఇస్తారు, అవి లేవు. ప్రత్యేకంగా ఎస్టీ కేసు పెట్టాలన్నా ఇప్పుడు దానికి లేదు. వినుకొండ వరకు మాట్లాడుకుంటే ఒకవేళ ఆయన మీద వ్యతిరేకత ఉంటే జీవి ఆంజనేయులు గెలిపించాలా, ఒకవేళ ఆయన అభివృద్ధి చేయకపోతే జీవి ఆంజనేయులు గెలిపించాలా? ఆయన మీద వ్యతిరేకత ఏముంది? ఆయన ఏం అభివృద్ధి చేయలేదు అనేది మాట్లాడితే బ్రహ్మనాయుడు అనే వ్యక్తి అభివృద్ధి చేశాడనేది ఏం లేదు సార్. 2014 నుంచి 2019 దాకా ప్రతి తండాకు కానీ ప్రతి ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరికి రోడ్డు వేయించింది జీవి ఆంజనేయులు. 2200 కేఎం సిమెంట్ రోడ్లు వేయించింది జీవి ఆంజనేయులు గారు. ప్రత్యేకంగా ఈయన వేయించిన కాలువలు వేసింది ఆయన. వీళ్ళు కనీసం కాలువలు తీయడం కూడా బద్ధకం అయిపోతుంది. ఇవాళ రోజు కాలువలు కూడా తీయలేకపోతున్నారు. అంటే ఈ రోజు అంటే కంప్లీట్ గా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కాదు, కొంచెం ముందు సార్. ఇంకా కొంచెం 6 months మ్యాక్ కూడా అంతే ఉంది. చెత్త పన్ను తీసుకురావడం ఏంటో, లేకపోతే ఏమైనా పథకాలు రావాలంటే పన్ను కడితేనే వస్తాయంట, లేకపోతే రావంట. మరి అదేం సిస్టమ్ నాకు అర్థం కాలేదు. అంటే చెత్త పన్ను కడితేనే
పథకాలకు అర్హుడా లేదా అర్హుడు కాదా, అంటే అది గవర్నమెంట్ ట్యాక్స్ చేసింది, అది చెత్త పన్ను కడితేనే మనకి అమలు అట్లా అది. అంటే గవర్నమెంట్ మీద లేకపోతే ఇక్కడ ఉన్న బ్రహ్మనాయుడు మీద వ్యతిరేకత వల్ల జీవి ఆంజనేయులు గెలిపిస్తాడు అంటారా? జీవి ఆంజనేయుల మీద ఏమైనా ప్రేమ ఉంటుందా జనాలకి? జీవాల మీద జనాలు వెళ్తే మాట్లాడే విధానం కానీ, వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా వాళ్ళకి నేనున్నానే ధైర్యం ఇస్తాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వెళ్తే ముందు మాట్లాడతాయేమో కానీ ముందు జనాల్ని రిసీవ్ చేసుకునే విధానం. సొంత నిధులు ఏమన్నా ఖర్చు పెడతారా వీళ్ళిద్దరిలో? ప్రజల కోసం సొంత నిధులు ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు సార్? జీవాన్ని గారు పెట్టగలరు సార్, మన బ్రహ్మనాయుడు అయితే లేదు, జీవాన్ని గారు పెట్టగలరు. ఎలాంటి వాటికి పెడతారు ఆయన సొంత నిధులు? అదే ఇప్పుడు ఫౌండేషన్ ఉందండి, ఫౌండేషన్ తరపున జనాలకి ఇప్పుడు ఏమైనా చనిపోయినా సంథింగ్ ఏదైనా వాళ్ళకి నేనున్నాను భరోసా ఇచ్చి వాళ్ళకి కావాల్సింది చేయగలరు. ఈయన బ్రహ్మనాయుడు కూడా ఫౌండేషన్ పెట్టాడంటే లేదు కదా సార్, ఏం చేశాడు? ఏం చేయలేదు. ఫౌండేషన్ ఒకటి చేశారని చెప్పి జనాలు చెప్పించండి, మీరే వెళ్తారు కదా చూడండి, ఒకటి ఫౌండేషన్ ఏం చేశారనేది తెలుస్తుంది మీకు. ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువగా మీ ఎమ్మెల్యే బూతులు తిడుతున్నాడంట? అదే ఏమంటారు, అది ఇప్పుడు పడాల నాని గారు, రోజా గారు, ఇట్లా ఇలాగా ఆయన కూడా ఫేమస్ అవ్వాలనేమో బూతులు రాయలాగా. ఇంకా అలానే ఉండొచ్చు, ఇంకంత మించి ఏమి ఉండదు. ఈయన తిట్టరా? జీవి ఆంజనేయులు తిట్టరా? సంస్కారాలు వచ్చేసారని ఆయన చెప్పాడు రైట్గా ప్రెస్ మీట్లోనే, మాకంటూ ఒక సంస్కారం ఉందని చెప్పి. మరి ఆయన పార్టీకి ఉన్న సంస్కారాన్ని ఆయన ఫాలో అవుతున్నాడు, అది సార్. సో బొల్ల బ్రహ్మనాయుడు, జీవి ఆంజనేయులు వినుకొండలో ఎవరి మీద ప్రేమ, ఎవరి మీద వ్యతిరేకత అని అంటే కనుక ప్రేమ తర్వాత వ్యతిరేకత అన్నీ కలుపుకొని జీవి ఆంజనేయులే గెలుస్తారని అంటారు. 100% సార్. ఎట్లా అనిపిస్తుంది సార్ వినుకొండ ఈసారి ఎవరికి అవకాశం ఉంటుంది? ఈసారి అయితే జీవి ఆంజనేయులు గారికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే నేను ఎస్టీకి సంబంధించిన నాయకుడిని. నా పేరు శ్రీని నాయక్ అండి, అడ్వకేట్. నేను మా ఎస్టీలకు వచ్చేసి కొన్ని రకాలైనవి ఉన్నాయి కాన్స్టిట్యూషన్ పవర్స్. మాకేంటంటే ఎస్సీలకు సంబంధించి సప్లాన్లు ఉండేవి, ప్రత్యేక బడ్జెట్ ఉండేది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. కానీ ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కేటాయించినటువంటి బడ్జెట్ మొత్తాన్ని కూడా మిస్లీడ్ చేశాడు, ఏదో పథకాలకని చెప్పి మళ్ళీ ఇచ్చాడు. మాకు ఈ 5 ఏళ్ల గవర్నమెంట్లో ఒక్క కార్పొరేషన్ లోన్ కూడా ఇవ్వలేదు. అదేంటి సార్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే నేను ఎక్కువ చేశాను, పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అనే కదా జగన్ అనేది. ఏం చేశాడండి? ఇప్పుడు సరే వాళ్ళది ఎస్సీలది, ముస్లిమ్స్ వదిలేయండి, బీసీలు వదిలేయండి, ఎస్టీలకు సంబంధించి ఏం చేశాడు? ఒక్క కార్పొరేషన్ లోన్ ఇప్పించాడని చెప్పిండి. ఎవరైనా సరే ఒక్క కార్పొరేషన్ లోన్లు ఎవరైనా ఎస్టీల మీద దాడి చేస్తే మా కాన్స్టిట్యూషన్ పవర్స్ ఏంటంటే వాళ్ళకి అట్రాసిటీస్ తరపున మన గవర్నమెంట్ ఫండ్ ఇచ్చేది. అంటే వాళ్ళకి మన కోర్టులో సపోర్ట్ చేయడానికి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఆ కేసుకి ఇచ్చేయడానికి. కానీ ఇక్కడ వచ్చేసి ఏముంది, మాకు ఎఫ్ఐఆర్ స్టేజ్లో 20% వచ్చేది, ఇది ఎస్టీల మీద అట్రాసిటీ కేసులు అయితే కనుక. మళ్ళీ ఛార్జ్ షీట్ టైంలో వచ్చేసి 150,000 వచ్చేది. మేము ఈ 5 సంవత్సరాల్లో ఒక్క పర్సన్ కూడా రిలీజ్ అవ్వలేదు ఆ అమౌంట్. ఏంటంటే కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు ఏమంటారు, లేదండి బడ్జెట్ లేదని అంటారు. ఇదేందండి, మాకు కాన్స్టిట్యూషన్ పవర్ ఉంది కదా, అసలు బడ్జెట్తో మాకు సంబంధం ఉంది, మాకు రిలీజ్ అవ్వాలంటే అవి మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇచ్చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇంకోటి సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇప్పుడు సామాన్య మానవుడికి ఏమన్నా ఇబ్బంది జరిగితే కనుక అతను ఏం చేస్తాడు, కోర్టుకి వెళ్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అలా కోర్టుకి వెళ్ళే పవర్స్ లేవు. ఏదన్నా ఎవడైనా రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలి, ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఉంటాడు, వాడేం చేస్తాడు, ఎవరి కింద ఉంటాడు అతను, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళకి పరిధిలో ఉంటాడు. ఇప్పుడు చూస్తున్నాం ఈ గవర్నమెంట్లో ఎన్ని ల్యాండ్ ఇష్యూస్ అయినాయండి, దాదాపుగా 5 కోట్లు ఉన్నాయి. ఇది సివిల్ తగాదాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగా ఇంత టఫ్ ఇంప్లిమెంట్ అయింది సార్. మేము ఇంత టఫ్ ఉంటుందా జనాలకి? డెఫినెట్గా ఉండిద్ది. జనాల్లో అవేర్నెస్ అనేది రావాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రావాలి అవేర్నెస్. ఇప్పుడు 2 సంవత్సరాల లోపు ఎవడైనా సరే వేరే వాడు వచ్చి కబ్జా చేస్తే దాన్ని 2 సంవత్సరాల లోపు కనుక మనం దాని మీద ఫైట్ కోర్టు మామూలుగా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని కన్సల్ట్ కాకపోతే అది వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిందనుకోండి, అంతకుముందు మన దీని మీద ప్రజల్లో ఆలోచన ఉందా?
అవేర్నెస్ ఉందా దీని మీద? సార్ చదువుకున్న వాళ్ళు అయితే అవేర్నెస్ ఉందండి. లాయర్లు నేను అడ్వకేట్ని గుంటూరు కోర్టులో దాదాపు 66 రోజులు దీన్ని యాజిటేషన్ ఇచ్చాం దీని మీద. సరే, ఇది స్టేట్ ఇష్యూ చూసుకున్నప్పుడు ఇక్కడ మనం కాన్స్టిట్యున్సీ కన్ఫైన్ అయినప్పుడు జీవి ఆంజనేయులని నేరుగా పేరు చెప్పేశారు మీరు. అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత, బ్రహ్మనాయుడు మీద వ్యతిరేకత? సార్ గవర్నమెంట్ మీద కూడా వ్యతిరేకత ఉంది. ఇక్కడ పరిస్థితి చెప్పు. ఇక్కడైతే బ్రహ్మనాయుడు గారి పైన కూడా ఉందండి వ్యతిరేకత. ఎందుకు? నీళ్లు తీసుకొచ్చింది నేను అని చెప్తున్నాడు కదా, రోడ్లు వేసింది నేను. సరే సార్, టౌన్ మటుకి చేసి ఉండొచ్చాము కానీ మా బొల్లాపల్లి మండలం అండి, మా బొల్లాపల్లి మండలంలో వరికిపొడి శాలలు తెస్తామని చెప్పి అన్నారు. సరే పర్మిషన్స్ వచ్చినాయి, పర్మిషన్స్ వచ్చినాయి, ఎంపీ గారు తెచ్చారు పర్మిషన్లు. కానీ ఆ మూగుచింతల పాలెం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి సార్? ఇంకా ఆయనకి మెజారిటీ వచ్చిందే మా బొల్లాపల్లి మండలం నుంచి. ఇంకెన్ని రోజులండి మా బొల్లాపల్లి మండలం ప్రజల్ని మోసం చేసేది? ఈసారి మరి జీవి ఆంజనేయులు వస్తే చేస్తాడన్న నమ్మకం ఉంది సార్. ఈసారి అయితే నమ్మకం ఉంది మాకు. ఈ మీరు ఎస్టీ అని అన్నారు కదా, ఈ సుగాలి తాండాల విషయంలో ఎవరు బాగా చేశారు సార్? ఇప్పుడు గత 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలు మన జీవి ఆంజనేయులు గారు ఉన్నారు. రోడ్లు కానీ అన్నీ బాగా చేశారండి తండాల్లో. ఈయన చేస్తా అన్నాడు కానీ ఇంకా చేయలేదు. ఇంకా అవకాశం ఏముంది? ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. అదేనండి, ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే చేస్తానంటున్నాడు. జనాలు అయితే ఇచ్చే పరిస్థితి అయితే లేరు ప్రజెంట్. అది ఎవరు అందుబాటులో ఉంటారు సార్ జనాలకి ఇక్కడ ఏదైనా సమస్య అయితే, లేకపోతే తండాలు లాంటి విషయాలు? బేసిక్గా తండాల్లో సమస్యలు అంటే అంతగా వెలుగులోకి వచ్చేటువంటి పెద్ద పెద్ద సమస్యలు వెలుగులోకి వచ్చే పరిస్థితి ఉండదు. అలా వెలుగులోకి రాని సమస్యలు కూడా ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు? జీవి ఆంజనేయులు గారు అయితే పట్టించుకుంటారని మేము అనుకుంటున్నామండి. ఆల్రెడీ ఆయన 10 సంవత్సరాలు చేశాడుగా. అంటే సార్ 10 సంవత్సరాల్లో ఏమన్నా వాటర్ ప్రాబ్లం ఉన్న ట్యాంకర్ల ద్వారా వాటర్లు పంపించాలి తండాలకి, అలాంటివి చేశారు జీవి ఆంజనేయులు గారు. ఈసారి అయితే మేము జీవి ఆంజనేయులు గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం.